మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలా సార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. గుణ, జనని, ఏంటి జనని, నీ మనసు ఇక్కడ లేదా? ఎక్కడో ఏదో ఆలోచిస్తున్నట్టును. అందుకే నీ చేతిలోంచి కప్పు జారి కింద పడిపోయింది. ఏమో గుణ, ఇందాక పూజ దగ్గర కూడా పువ్వులు కూడా ఇలాగే చేజారి పడిపోయాయి. ఇప్పుడు నీకిస్తున్న కాఫీ జారి పడిపోయింది. ఇదేదో బ్యాడ్ సిగ్నల్లా అనిపిస్తుంది. నాకెందుకో భయం భయంగా ఉంది గుణ. ఏమైనా జరగరంది జరుగుతుందంటావా? జనని, నువ్వేం కంగారు పడకు, ఏం కాదు. ఏం కాదంటావేంటి గుణ? అక్కడేం జరుగుతుందో ఏంటో, ధరణి పరిస్థితి ఎలా ఉందో ఏంటో. ఒక్కసారి మధుకి ఫోన్ చేద్దాం. నాకేదో పిచ్చి పిచ్చిగా ఉంది. ప్లీజ్. సరే చూద్దాం, కంగారు పడకు. నువ్వు టెన్షన్ పడి అందరినీ టెన్షన్ పెట్టుకో. ప్రపంచంలో ఈ మనిషికున్న కంగారు ఎవ్వరికీ ఉండదు. ఆయన నిద్రపోడు, ఇంకొకరిని నిద్రపోనివ్వడు. కోడి కుయ్యకు ముందే లేపాడు. ఏం కంగారో ఏమో. ఎర్లీ మార్నింగే పెళ్లి చేసేస్తాడా? అసలు పెళ్ళెక్కడో ఇప్పటి వరకు చెప్పనే లేదు. అడిగితే గయ్యిల్లేస్తాడు. అసలు ఈ శారద ఏం చేస్తుందో ఏంటో. ఈ మధ్య ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. ఈ శారద నుంచి కబురు కాకరకాయ రాక ఏం చేస్తున్నారో అర్థం కాక తెల్లవార్లు నిద్రలేక చస్తున్నాను. చెప్పు శక్తి. ఏంటి శారదా, నువ్వు చాలా మారిపోయినట్టున్నావు. నాకన్నా ఎక్కువ డబ్బు ఎవరైనా ఇస్తానని ఆశ చూపించారా? నువ్వు మా కళ్ళు కప్పి చాటుగా ధరణి పెళ్లి చేసేద్దామని చూస్తున్నావా ఏంటి? అలా చేస్తే నేను ఊరుకుంటాననుకుంటున్నావా? నిన్ను బతకనిస్తానా? నీ అంతు చూడకుండా ఉంటానా? అయ్యయ్యో, అదేం లేదు. నేనెందుకు నీ కళ్ళు కప్పి చెయ్యాలని చూస్తాను? మరి నీ దగ్గర నుంచి నాకు ఫోన్లు రావడం లేదేంటి? ఇలా చేస్తున్నాడు ప్రతాప్ అని ఒక మాట కూడా చెప్పడం లేదేంటి? దాన్ని బట్టి మేము నడుచుకుంటాం కదా. నాకే తెలీదు, నీకేం చెప్తాను? చూడు, పొరపాటున గాని ధరణికి కేశవ్కి పెళ్లి జరిగిందని తెలిసిందో అప్పుడు చెప్తా నీ సంగతి. ఎందుకురా అనవసరంగా శక్తితో పెట్టుకున్నాను అని జీవితకాలం బాధపడాల్సి వస్తుంది. జాగ్రత్త. శారదా, ఏంటి ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నట్టున్నావు? అబ్బే అదేం లేదండి. ఏదో లోన్ కావాలా అని అడుగుతున్నారు. తెల్లారు లేచిన దగ్గర నుంచి ఇవే ఫోన్లు. సరే సరే, ఇంతకీ పిల్లలు రెడీ అయ్యారా లేదా? నేను చూడలేదండి. నువ్వెందుకు చూస్తావు? రెడీ అయ్యి త్వరగా బయటికి రా. ధరణి, అమ్మా ధరణి. బుజ్జమ్మా, కేశవ్ వెయిట్ చేస్తున్నాడు, వెళ్దాం పద. ఫోన్ చెయ్యి.
కాల్ లిఫ్ట్ చేయట్లేదు. బావా రా బావా. పదకేశవా. ఏమండి ఒక్క నిమిషం. పెళ్ళి అంటున్నారు, కనీసం పూలు పళ్ళు అయినా తీసుకురావాలి కదా. నేను వెళ్ళి తీసుకొస్తాను. శారదా, అవన్నీ దారిలో తీసుకోవచ్చు, చాలా టైం ఉంది. నువ్వేం బాధపడాల్సిన పని లేదు. పదండి. రా ధరణి, రా రా కూర్చో. బాబు, 2 పూలమాలలు ఇవ్వా? ఎంతయింది? బావా నేనిస్తానులే బావా. అరే నువ్వివ్వటం. నువ్వు ఉండు బావా. ఇదిగో బావా, రా బావా. సరే. ఇదేంటి శారద నాకు కాల్ చేస్తుంది? లిఫ్ట్ చేయి. శారదా గారు చెప్పండి. అమ్మా నేను బాలుని మాట్లాడుతున్నాను. బాలు? బాలు నువ్వా? ఏంటి ఏదో కంగారు పడుతున్నట్టున్నావు? అవునమ్మా, మా ధరణి అక్కకి కేశవ మావయ్యకి పెళ్లి చేస్తున్నారు. ఏంటి ధరణికి కేశవ్కి పెళ్లి చేస్తున్నారా? బాలు మీరు ఎక్కడున్నారు? ఎక్కడ పెళ్లి చేస్తున్నారు? ఇప్పుడు అందరం పూలకొట్టు దగ్గరే ఉన్నాం. పెళ్లి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర అని చెప్పారు. విన్నావు కదా? అరే బాలు, బాలు 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 బుద్ధుందరా నీకు? అవును నాన్న, నాకు బుద్ధి లేదు. లేకనే పిచ్చి పిచ్చిగా నాకు తోచింది నేను చేస్తున్నాను. ధరణి అక్కని రౌడీ మావయ్యకిచ్చి పెళ్లి చేస్తారా? అక్క బతుకు పాడవుతుంటే నన్ను చూస్తూ ఊరుకోమంటారా? అసలు ఎలా పెళ్లి చేస్తారు నాన్న మీరు? ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. దయచేసి ఈ పెళ్లి ఆపండి. రేయ్, పిచ్చి పిచ్చిగా వాగొద్దు. వాగావో నిన్నిక్కడే వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. నోరు మూసుకుని పదా. బావా ఇప్పుడు ఎలా బావా? వీడు వాళ్ళకి చెప్పేశాడు కదా, వాళ్ళొస్తే పెళ్లికి అడ్డుపడతారేమో. ఏం చేద్దాం బావా? ఇక్కడే కట్టామంటావా తాలే? కంగారు పడకండి. ఎందుకు ప్రతిదానికి ఉలిక్కి పడతారు? ఇక్కడి గుళ్ళో కాకపోతే వేరే ఊర్లో గుడికి వెళ్దాం. కరెక్టే. వేరే గుళ్ళో అయినా పెళ్లి జరిపిస్తాను. బుజ్జమ్మ రా. నాన్న కూర్చో. కేశవ్కి ధరణికి గుళ్ళో పెళ్లి చేస్తున్నారట. ఏంటి ధరణికి పెళ్లి చేస్తున్నారా? నాన్న మనం ఇలాగే ఊరుకోకూడదు. పెళ్లి ఆపుదాం. మనం కామ్గా ఉండబట్టే వాళ్ళు అంతవరకు వెళ్ళగలిగారు. ఏదో ఒకటి చేయాలి నాన్న. పెళ్లి ఆపేయాలి. గుణ, నిన్నింతకాలం నేనే ఆపాను. నీ ఫ్రెండ్ పోలీస్ ఆఫీసర్ ఉన్నారు కదా, ఒకసారి ఫోన్ చేయి. అర్జెంటుగా వాళ్ళు ఎక్కడున్నారో ట్రేస్ చేసి పెళ్లి ఆపమని చెప్పు. ఇది మన కూతురు జీవితానికి సంబంధించిన విషయం, పైగా మన ప్రెస్టేజ్కి సంబంధించిన విషయం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి ఆగిపోవాలి. గుణ, ఫోన్ చేయి.
తెలియగానే కాల్ చేయండి. పద జనని, రే పదరా. రే రే ఎక్కడికి రా? ఎందుకమ్మా ఆపుతున్నావు? ముందు వాళ్ళని వెళ్ళనీరా. కనిపించారా సార్? నేను మొత్తం వెతికాను గునా, కానీ ఇక్కడేం పెళ్లి జరగడం లేదు. పెళ్ళి ఇక్కడ జరగడం లేదంటే వాళ్ళు ఏమైనా వెన్యూ మార్చుంటారా? మరి ఎక్కడ జరుగుతున్నట్టు? మనం వస్తామని తెలిసి ప్రతాప్ ఏమైనా ఇక్కడి నుంచి షిఫ్ట్ చేశాడా? గుణ, ఇందాక బాలు గుడి బయట పూల కొట్టు దగ్గర ఉన్నావన్నట్టు చెప్పినట్టు గుర్తు. అక్కడికి వెళ్తే వివరాలు ఏమైనా తెలుస్తాయేమో. వెళ్దాం పద. రామ్మా. పంతులు గారు, అర్జెంటుగా వీళ్ళిద్దరికి పెళ్లి జరిపించాలండి. అర్జెంటుగా అంటే? పెళ్ళంటే చాలా తంతుంటుంది. గబగబా జరిపించమంటే ఏంటయ్యా అర్థం? ఇలా ఆర్డర్ ఇస్తే అలా ఇంటికి వస్తుందా? ఏం చేయాలో చెప్పండి, మేం చేస్తాం కదా. బాబు, పెళ్ళంటే అంత ఈజీగా అయిపోదు. అర్జెంట్ అని తొందరపడుతున్నారంటే అసలు ఈ పెళ్లి అందరి అంగీకారంతోనే చేస్తున్నారా? వెనకాలేదో యమకింకర్లు తరుముకొచ్చినట్టు అలా కంగారు పడుతున్నారేంటి? అసలు అమ్మాయికి పెళ్లి ఇష్టమేనా? చూడండి పంతులు గారు, పెళ్లి జరిపించండి. అడిగినంత సంభావన ఇస్తాం, అంతేకాని ఇప్పుడు వివరాలని వివరంగా అడిగి మా నుంచి సమాధానం రాబట్టే ప్రయత్నం చేయకండి. అర్జెంటుగా పెళ్లి జరిపించాలంతే. సరే నాయనా, మీకు ఇష్టమైతే నేను చేసేదేముంది? అమ్మాయిని రెడీ అవ్వమనండి, మండపం దగ్గరికి పదండి. బుజ్జమ్మా, పదమ్మా, వెళ్దాం పదమ్మా. నానా, ధరణిని నేను రెడీ చేసి తీసుకొస్తాను. మీరు మండపం దగ్గరికి వెళ్ళండి. పద ధరణి, రా. పదండి. ఇలా చూడు, ఈ అమ్మాయి పెళ్లి వాళ్ళు ఇక్కడికి వచ్చారా? వచ్చారు, పూలు తీసుకున్నారండి. ఏమైనా మాట్లాడుకున్నారా? మాట్లాడుకున్నారు. ఇక్కడ కాదు, వేరే ఎక్కడో చేయాలని వెళ్ళిపోయారు. వాళ్ళ మాటలు సరిగ్గా వినిపించలేదు. ఇప్పుడెలా? వాళ్ళు వేరే గుడికి వెళ్ళి ఉంటారు. ఏ గుడికి వెళ్ళి ఉంటారో తెలీదే. ఇప్పుడేం చేద్దాం గుణ? కార్ నెంబర్ ఏమైనా చూసావా? ఏదో పసుపు కలర్ ప్లేట్ ఉంది సార్. పసుపు కలర్ ప్లేటా? క్యాబ్ బుక్ చేసుకొని ఉంటారు. అది ఏ కంపెనీ క్యాబో తెలిస్తే కనిపెట్టడం ఈజీ అవుతుంది. వాళ్ళు ఏ కంపెనీ కార్ బుక్ చేశారో డీటెయిల్స్ తెలుసుకునే టైం ఎక్కడుందిరా? ఈలోపు ధరణి మెడలో తాళిబొట్టు పడిపోతే అప్పుడేం చేయగలుగుతాం? ఈ గుడిలో సీసీ కెమెరాలు ఉన్నాయి కదా? ఉన్నాయి సార్. సీసీ కెమెరాల ద్వారా కార్ ఎటు వెళ్ళిందో నేను కనుక్కొని చెప్తాను. సరే. కంగారు పడకండి, నేను సీసీ కెమెరాలు ట్రాక్ చేయమని చెప్పాను. త్వరలోనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. ధరణిని వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్లారో ఏంటో. ధరణికి
ఆ ప్రతాప్ పెళ్లి జరిపించేస్తాడో ఏంటో రాక్షసుడితో. భగవంతుడా, నువ్వే నా బిడ్డని కాపాడాలి. చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి జగమంతా వేడుక మనసంతా వేదన పిలిచిందా నిన్నిలా అడగని మలుపొకటి మదికే ముసుగే తొడిగే అడుగే ఎటుకో నడకే కన్నీరు ఓ కంట చిరునవ్వు ఊరంతా వెన్నెలా మనసంతా చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి. ఈ చీరలో ఎంత బాగున్నావో తెలుసా? ఈ చీర నీకే నప్పినట్టుంది. ఈ చీరకే విలువచ్చింది. ఏంటి గుణ నువ్వనేది? వాళ్ళు అక్కడ లేరా? ఎక్కడికి వెళ్ళుంటారు? నువ్వంతా మొత్తం వెతికావా? అవునా? నిజమేనా నువ్వు చెప్పేది? నువ్వు అబద్ధం ఆడుతున్నావని కాదురా. సరేరా. మమ్మీ, ఏమైంది శక్తి? వాళ్ళ గుడి దగ్గర లేరట. నేను ముందే అనుకున్నాను. కానీ ప్రతాప్కి అన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయి? అంటే ప్రతాప్ ఆలోచనలకి తోడు ఇంకెవరో ప్రతాప్కి సపోర్ట్ చేస్తున్నారని నాకు అర్థం అవుతుంది. ఎవరో ప్రతాప్ వెనక అజ్ఞాతమైన శక్తో వ్యక్తో ఉన్నారు. వాణ్ణి గైడ్ చేస్తున్నారు. మనకొక డైరెక్షన్ చెప్పి వాడు రూటు మార్చి వేరే డైరెక్షన్లో వెళ్ళాడు అంటే ఇది ప్రతాప్ సొంత తెలివి కాదు. ఓహో, నీ వెనక నేనున్నట్టు ప్రతాప్ వెనక ఎవరో ఉన్నారంటావు. నువ్వుండి నాకు సాయం చేయట్లేదు, అపశకునాలు కూస్తున్నావు. ధీరజ్, నువ్వేం టెన్షన్ పడకురా. ఏం కాదురా. టెన్షన్ పడకుండా ఎలా ఉండమంటావు మమ్మీ? నేను చెప్తూనే ఉన్నాను ఇలాంటిదేదో జరుగుతుందని. వీడియో పంపించు అంటే నువ్వు పంపించలేదు. ఇప్పుడు చూడు ఎక్కడి వరకు వచ్చిందో. ధరణి మన చేయి జారిపోతుంది మమ్మీ. వీడియో ఏంటి? వీడియో నీకిప్పుడు వివరాలు చెప్పే తీరిక లేదు, కానీ కాసేపు నోరు మూసుకొని కూర్చో. ధీరజ్, నువ్వు మరీ అంత కంగారు బేజారు అవ్వాల్సిన అవసరం లేదురా. నేను ఆల్రెడీ వేరే అకౌంట్ నుంచి వీడియో పంపించేశాను. ఆ పెళ్లి జరగదు. వీడియోకి పెళ్లికి ఏంటి సంబంధం? ఎందుకు వీడియోతో పెళ్లి ఆపేస్తారు? నువ్వు వాగు తల్లి. మా నరాలు చిట్లపై మేం చేస్తుంటే మధ్యలో నీ ప్రశ్నలేంటి? అయితే నువ్వు ఒకసారి ధరణికి ఫోన్ చేయ మమ్మీ. ధరణి ఎత్తుతుందంటావా? శారద మాత్రం ఫోన్ ఎత్తడం లేదురా. నువ్వు చేయి మమ్మీ, చెప్తాను. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. ఏమైంది మమ్మీ? స్విచ్ ఆఫ్ వస్తోందిరా. పెళ్ళైన తర్వాత వీడియో బయటకొస్తే ఏం లాభం, రాకపోతే ఏం లాభం? వీడియో అంటున్నారేంటి? ఏముంది అందులో? నీ బొంద నా బొంద. నువ్వు ఆగమంటే ఆగవే, తడవకోసారి మధ్యలో దూరతావు. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావురా? మనం కూడా వెళ్ళి ఆ పెళ్లి ఆపడానికి ప్రయత్నిద్దాం. ఎలాగోలా ఆపాలి, ఆపి తీరాలి, అంతే. పదండి. పద.
పంతులు గారు త్వరగా కానివ్వండి పంతులు గారు. అయిపోయిందయ్యా. అవతల అమ్మాయి రెడీ అయ్యిందేమో చూడండి. గౌరీ పూజ చేయిద్దాం. పెళ్లి కూతురు రెడీ నానా. ఒక్క 5 నిమిషాలమ్మా. ఏంటి మధు చాలా పనులు చేస్తుంది, ఈయన గారి మాట వింటుంది, పెళ్ళాపే ప్రయత్నాలు ఏవి చేయడం లేదేంటి? తండ్రి కూతుళ్ళ మధ్య రాజీ కుదిరిందా, లేకపోతే ఇదేమన్నా రాజకీయం నడుపుతుందా? ఏంట్రా చాలా హడావిడి చేస్తుంది, నాన్నని వదలకుండా పక్కపక్కనే తిరుగుతుంది, ఏమై ఉంటుందంటావు? ఏమో, అది ఏం చేసినా దాని పప్పులు ఉడకవులే. బావ దాన్ని బాగా కంట్రోల్లో పెట్టాడు. కంట్రోల్లో పెట్టాడా, లేక ఇదేమన్నా కన్నింగ్ వ్యవహారాలు నడుపుతోందా? ఏముండదక్క, నువ్వు కూల్గా ఉండు. అమ్మా ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? లేదు బాబు. అమ్మా ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? లేదు బాబు. రే తరుణ్, కనబడిందా? లేదు నాన్న. ఏమన్నా తెలిసిందా? గుణ ఎక్కడ కనిపించలేదు. ఇలా లాభం లేదమ్మా. ఎంత ప్రయత్నం చేసినా మనం వాళ్ళ గురించి కనుక్కొని వెళ్లేలోపు పెళ్లి అయిపోయినా అయిపోవచ్చు. ఆఫీసర్ గారు కెమెరా ఫుటేజ్ ట్రాక్ చేస్తున్నారు కదా, వాళ్ళు ఎక్కడున్నారో తెలిస్తే గానీ మనం ఫాస్ట్గా అక్కడికి వెళ్ళలేం. రే నువ్వు అన్నట్టు ఈలోగా పెళ్లి జరిగిపోతే ఏం చేస్తాం? ఎలాగోలాగా మనం కష్టపడి ఆ పెళ్లిని ఆపాలి. ధరణికి కానీ పెళ్లి చేస్తే ప్రతాప్ సంగతి ఏంటో తెలుస్తాను. ఈ గుణ అంటే ఏంటో వాడికి తెలిసి వచ్చేలా చేస్తాను. నాన్న వెయిట్ చేస్తున్నారు, నువ్వు వెళ్ళు. కుక్కల కంటల రాలను తెల్లై మంటున్నది మాంగళ్యం.